అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం అయినా మనిషి మారలేదు. ఈ విభిన్నమైన అంశానికి వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపిక కాబడిన కవితలతో ఈరోజు మన సమూహ కవులు కవయిత్రులు ఇచ్చేస్తారు. వారి కవితాగానం వినిపిస్తారు. మీరు కవితల్ని విని ఆనందించి ఆస్వాదిస్తారని భావిస్తున్నాను. అలాగే అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేస్తూ సమూహ సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మన కవులు కవయిత్రులకు ఆహ్వానం పలుకుదాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం అయినా మనిషి మారలేదు. శీర్షిక మనిషి మార్పు. సూదిలా ఉన్న స్వార్థం గడ్డపారలా మారింది. చీమలా పాకాల్సిన ఆశలు ఏనుగులయ్యాయి. కోరికల మర్రి చెట్టు ఊడలతో విస్తరిస్తోంది. అహం ఆకాశమంతై గొడుగు పడుతోంది. సర్వం తనకే కావాలన్న తపన, సర్వం తనకే కావాలన్న తపన, సర్వం తానుగా మారాలన్న ఆరాటం. ప్రతి నిమిషం మారింది అదే ధ్యాసగా. ఊపర్ షేర్వానీలా గాంభీర్యం, అందరు పరేషానీలా తొలుస్తుంటాయి అన్నీ. మనుషుల్లో వచ్చిన మార్పు కనిపించదు లోతుల్లోకి తొంగి చూస్తే తప్ప. శాస్త్రీయ ప్రగతి చేతిలో సెల్ ఫోన్ చెప్తోంది. శ్రమ తగ్గించే పరికరాలతో ఇల్లు నిండి అనువంత అభివృద్ధి కొండంతయింది. దేశాలు దాటిన వలసలు వేస్తున్నాయి నిచ్చెనలు చంద్రమండలానికి. చెమట చిందించకుండా బతకడమే అనుకుంటున్నాం ఆధునికత, నాగరికత. తెచ్చిపెట్టుకుంటున్నాం ఎక్కడలేని రోగాలు. ప్రకృతిని వికృతి చేస్తూ తెచ్చిపెట్టుకుంటున్నాం ఆపదలు. ఋతువుల్ని శాసించాలనుకుంటే తిక్కరేగిన అవి రెచ్చిపోతున్నాయి. శ్వాసాడనీయకుండా అప్పుడప్పుడు. మమతలు, మానవత్వాలు ఊరుమ్మడి కుటుంబాలతోనే తగ్గిపోయాయి. కరుణ, దయ కరగడం లేదు కన్నీళ్లకు. మనిషిని మనిషి కొలుస్తున్నాడు రూపాయితో. గతం తలుచుకొని ఉప్పస తీర్చుకోవాలి. తాతల మీసాల నేతివాసనలు జ్ఞాపకాలు. పట్టణీకరణ బిగికౌగిట్లో గ్రామాలు. చిల్లర దుకాణం నుంచి షాపింగ్ మాల్లా మార్పు. ఆత్మీయతలు, అనుబంధాలు, మానవ సంబంధాలు ఒక్కటొక్కటిగా ఊడిపోతున్న మెడగొలుసులు. అయినా మనిషి మారలేదంటూ సర్టిఫికెట్లు ఇవ్వడం మారింది ఆనవాయితీగా. బయట లోపల బహుముఖంగా పరిశీలిస్తే తెలుస్తుంది మార్పు. వచ్చింది మంచికో చెడుకో తేల్చుకోవాలి. పొందిందేమిటో కోల్పోయిందేమిటో మనిషి తనతో తానే తగాదా పెట్టుకోవాలి. గుండెగూట్లో మానవత్వ దీపం వెలిగించడానికి కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంబై శేషపణి, వరంగల్ నుండి. నేటి కవిత దృశ్యగాన లహరిలో కవితాంశం అయినా మనిషి మారలేదు. శీర్షిక మారని మనిషి. ప్రకృతి ప్రకోపించి సునామీలొచ్చి ఊళ్ళు వీళ్ళు ఏర్లను తలపించినా, బ్రతుకు స్తంభించినా, భూమి కంపించినా, పచ్చదనం లోపించినా, వరుణదేవుడు ఆగ్రహించినా, మందులేని మాయదారి రోగాలొచ్చి మనుషులు మృత్యువాత పడినా, అయినా మనిషి మారలేదు. పుడమి తల్లి పచ్చదనాన్ని హరించి కాంక్రీట్ వనాలను నిర్మించి, రాత్రి పగలు భేదం లేక క్లబ్బులు పబ్బులని తిరిగి ధన సంపాదనకై వెంపర్లాడుతూ సాధించితి విజయమని తలంచి, కన్ను మిన్ను కానక నా అంత వారెవరు లేరని విర్రవీగినా, తప్పక చెల్లించవలే తగిన మూల్యం. తాను కూర్చున్న కొమ్మను తానే నరికిన వైనం. అయినా మనిషి మారలేదు. ఊహించని ఉత్పాతం ఎదురై ఎన్నో జీవితాలు కరోనా కూరల చిక్కి ఆహుతైనా, ఎన్నో పాఠాలు గుణపాఠాలు నేర్పినా, మారని మనిషి ఇకనైనా నీ వైఖరి మార్చుకో.
నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకో. ధన్యవాదములు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు. నేటి దృశ్య కవితా గాన లహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక అయినా మనిషి మారడం లేదు. ప్రకృతి బీభత్సాలు ఎన్ని ఎదురైనా, జీవితం అల్లకల్లోలమైన, భవిష్యత్ అంధకారంలో మునిగిపోతున్నా, అదరక బెదరక తప్పటడుగు వేస్తూనే ఉన్నాడు మనిషి. భక్తి ప్రవచనాలు ఎన్ని విన్నా, గుడులు గోపురాలు ఎన్ని తిరిగినా, పెడచెవిన పెట్టి స్వార్థపు ఉచ్చులు బిగిస్తూనే ఉన్నాడు మనిషి. అంతరిక్షంలో అడుగులు వేసిన, చంద్రమండలంపై జాతి ముద్ర వేసిన, దేశ ఖ్యాతి నలుదిశలా ప్రాకిన, సాటి మనిషి నాశనానికి ఒడిగడుతూనే ఉన్నాడు మనిషి. తరగని ఆస్తులు ఎన్ని ఉన్నా, ధనదాహం తీరక అమాయక ప్రాణుల పొట్టలు కొట్టి మూటలు కడుతూనే ఉన్నాడు మనిషి. శాస్త్రీయ పురోగతి ఎంత సాధించినా మనసులు మాత్రం అధోగతి బాటనే పడుతున్నాయి. యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. తమ వారసులై నాశనమవుతారని తెలిసినా అయినా మనిషి మారడం లేదు. ధన్యవాదం. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రాబత్తిన మునీంద్ర, నెల్లూరు. నా కవిత శీర్షిక మనిషి మారలే. ఓటుకి నోటు లంచమై సింహాసనం ఎక్కుతున్న మనిషి మారలే. హద్దుల్లేని ఆశలు మూటగట్టి క్షణకాలపు సంతసమ్ములకై నాయకుల వేలం పాటలో అమ్మకానికి కూర్చుంటున్నాడు. కాలుష్యభూతం అమాంతం కౌగిలించుకుంటున్న మనిషి మారలే. దొరలవాట్ల చట్రంలో బంధింపబడి కమ్మిన వ్యసనాల పొరలను తొలగించుకోక తప్పుల వల్లనే మెప్పుగా ఉంటూ అదే గొప్పతనమని గర్వపడుతున్నాడు. కరోనా మహమ్మారి కాటికి దారి చూపుతున్న మనిషి మారలే. కొత్త పొంతలు తొక్కడానికే గంతులేస్తూ శుచి శుభ్రతల దూరం పెట్టి ప్రమాదపు టంచు చేరిన తన ప్రాణాలను లెక్క చేయక ముళ్ళదారినే వెంబడిస్తున్నాడు. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి. మన సమూహంలో ఇచ్చిన అంశం మనిషి మారలేదు, అయినా మనిషి మారలేదు. నా శీర్షిక మనిషి మారడు. నా కవితని అత్యుత్తమంగా ఎంపిక చేసిన గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ నా కవిత వినిపిస్తాను. మనిషిని విజ్ఞాన గణిని చేసి ఆ పైవాడు విశ్వానికి బహుమతిగా ఇచ్చాడు ఎన్నో ఊహలతో. తృష్ణతో ఆ కళను నిజం చేస్తూ ఎన్నో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకుతూ భువికి నవవసంతాన్ని కానుక చేశాడు కృతజ్ఞతతో కొంతకాలం మనిషి. అదిగదిగో అనుగ్రహం కలిగి వెన్న కూడేటప్పుడు కుండ పగలుగొట్టుకున్న సామెతగా మనిషిలోని కోరిక 1000 పడగలు విప్పి బుసలు కొడుతూ వంచనలకు తెరతీస్తూ అసూయాద్వేషాలకు ఆజ్యం పోస్తూ అనురాగ పూమాలలను తెంచి పడేస్తూ విలువల వలువలు విప్పి నడివీధిన నిలబెట్టి అమ్మేస్తుంటే మనిషి మారలేదు, మనసు మారలేదు. బ్రతుకుకు నీడైన మహి నిలువున మునిగిపోయే వరకు మనిషి మారడు అనుకుంటూ కన్నీటి పర్యంతమవుతోంది ఆ పుడమి తల్లి మనల్ని మోస్తున్న పాపానికి. ధన్యవాదాలండి. గురువులు, సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ప్రత్తిపాటి రూపలత గారికి నా నమస్కారములు. నా పేరు కొల్చని విజయభారతి, హైదరాబాద్. నేటి దృశ్య కవిత గానలహరిలో అయినా మనిషి మారలేదు అనే అంశానికి నా కవితా శీర్షిక అతనిలో మార్పు రాలేదు. ఆకాశానికి మేడలు కడుతున్నాడు, అగాధాల జాడలు కనిపెడుతున్నాడు, అంతరిక్షంలో విజయబావుట ఎగురవేస్తున్నాడు, అంతర్జాల చచ్చులతో నట్టింట నుంచే కట్టలు కట్టలు సంపాదిస్తున్నాడు. అయినా మనిషి మారలేదు, అతని ఆశ తీరలేదు. స్వార్థపు ఆలోచనలతో గుప్పెడంత గుండె నిండా గూళ్ళు కట్టుకుంటున్నాడు. ఆత్మీయత అనుబంధాల మధ్య అడ్డుగోడలు పెట్టుకుంటున్నాడు.
అయినా మనిషి మారలేదు, అతని స్వార్థం వీడలేదు. కృత్రిమ మేధతో ప్రకృతికే సవాలు విసురుతున్నాడు. అయినా మనిషి మారలేదు, అతని వికృత చేష్టలు మానలేదు. తుపాకీ గుండుతో దేశానికి పహారా కాస్తున్నాడు. అదే తుపాకీ ఆయుధంతో మారణ హోమం సృష్టిస్తున్నాడు. అయినా మనిషి మారలేదు, అతని బుద్ధిలో మార్పు రాలేదు. ధన్యవాదాలు. గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ లక్ష్మయ్య గారికి నమస్సుమాంజలి. నిర్వాహకులు పత్తిపాటి రూపలత గారికి నమస్సులు. నా పేరు బిరుదురాజు ప్రమీలారాణి. నా కవిత అయినా మనిషి మారలేదు. దేశాల నడుమ అగ్నిజ్వాలలు ఉవ్వెత్తున ఇగుసుపడుతుంటే తరతరాలుగా గాయాలు మానవు, కన్నీటి తరంగాలు తరగడం లేదు. నేల తల్లి ఎర్రటి పెదాలతో కంపించిపోతోంది. అయినా మనిషికి అర్థం కాదు. వసుదైక కుటుంబం చిట్లిపోతోంది. మానవత్వం మొండి చేతులతో ప్రాకుతోంది. అయినా మనిషి మారలేదు. ఆధిపత్య రుచులే అగ్రదేశాల ఆహారం, మరమ్మత్తుల కోలాహలం ఉన్మాదపు పైత్యాన్ని ప్రదర్శిస్తుంటే భూమాత ఊపిరి బిగబెట్టి బ్రతుకుతోంది. అయినా మనిషి మారలేదు. అక్షాంశాలు, లేఖాంశాలు, గీతలు మారుస్తూ స్వార్థపు నాగుపాము మింగేస్తుంది. అయినా మనిషికి అర్థం కాదెందుకు? రాకెట్ యుగంలో రాక్షసులు హడావిడి, స్వేచ్ఛను హరించే ఆయుధపు కర్మాగారాలు నేల తల్లికి గాయం చేసేందుకు వస్తున్నాయి. అయినా సరే మనిషిలో మార్పు లేదు. శాంతి విత్తనాలు మొలవడం లేదు. లోకంలో నవ్వులు పువ్వులు పుష్పించడం లేదు. ప్రేమ వసంతాలపై విషవాయువులు విజృంభిస్తే అవని నిండా ఎర్రని మరకలు దర్శనమిస్తాయి. ఎవరికి వారే యమునా తీరే. ఎందుకు ఈ కుమ్ములాట? ఫలితం లేదని తెలిసి మనిషికి పాకులాట. అయినా మనిషి మారడింక. ధన్యవాదములు. సమూహ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు వెగ్గల ఉషశ్రీ, కరీంనగర్. సమూహంలో ఈ వారం నిర్వహించిన అయినా మనిషి మారలేదు అంశానికి గాను నేను రాసిన కవిత యొక్క శీర్షిక చెలిమి మధువు. కళ్ళు కళ్ళు కలిసిన ఆ క్షణం పెదవులు సన్నగా విచ్చుకునే, హృదయాన స్నేహబీజములు మొలకెత్తే, మొదటి చూపే ఏ జన్మలోనో పెనవేసుకున్న బంధమైనట్లు రోజు రోజుకు బలపడుతూ సాదాసీదా జీవితం అకుంఠిత దీక్షతోనూ అవిరల కృషితోనూ కలల తీరానికి చేరుకున్నా, అంచెలంచెలుగా ఎదిగి కీర్తి కిరీటాన్ని అలంకరించుకున్న ఆ రెండు హృదయాలు మాత్రం మున్పటిలానే కల్మషమెరుగని పసిప్రాయమువే. సమస్యలు, కష్టాలు, సంతోషాలు, సుఖాలు జీవిత పయనంలో అతి సహజమని గుర్తెరిగినందువల్లేనేమో ఆ మనుషులెప్పుడు నవ్వు నగలనే అలంకరించుకుంటారు. మనిషి విలువ, చెలిమి, మధువు తీయదనం బాగా తెలుసు. అందుకే ఆ మనుషులు ఎంతెత్తు ఎదిగినా ఒదిగే ఉంటారు. తొనకని కుండలా నిండుగా ఉంటారు. వారు ఎప్పటికీ మారరు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలండి. నా పేరు కాసర లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. ఇక్కడ నేటి కవిత వారు పోయిన వారం ఇచ్చినటువంటి అయినా మనిషి మారలేదు అనే అంశానికి మరీచిక అనే శీర్షికతో నేను రాసినటువంటి కవిత అత్యుత్తమ కవితల్లో ఎన్నిక కాబడింది. ఇక్కడ దాస్యం లక్ష్మయ్య గారికి, దాస్యం సేనాధిపతి గారికి, అదేవిధంగా రూపలత మేడం కూడా అందరికీ కూడా నమస్కారములు. మనసు చుట్టూ ఉదాసీనత ఊపిరి పోసుకొని అంతా తానై హాయిగా జీవిస్తుంది. మనసు చుట్టూ ఉదాసీనత ఊపిరి పోసుకొని అంతా తానై హాయిగా జీవిస్తుంది. మనిషి మౌనంతో జతకట్టి టెక్నాలజీ కొమ్మలపై గూళ్ళు కట్టుకొని వేలాడుతున్నాడు. మనిషి మౌనంతో జతకట్టి టెక్నాలజీ కొమ్మలపై గూళ్ళు కట్టుకొని వేలాడుతున్నాడు. మంచి గంధంలా చల్లని సుగంధాన్ని వెదజల్లే మానవత్వం ఎక్కడ తలదాచుకుందో ఎవరికీ అంతుపట్టదు. అసలు మనిషే అర్థం కాని ఒక ప్రశ్న. సృష్టించుకున్న అద్భుత వలయంలో మతి చెడి గతి తప్పి విశృంఖలంగా తిరిగే
ఓ విధ్వంస మరీచిక, కోర్కెల గంపను నెత్తిన పెట్టుకొని సింధూర మందారాలు కాలదనుకొని పడమటి ఎండమావుల వైపుకు అల్లు పెరుగని పైన. అందరికీ ధన్యవాదములండి. నేటి కవిత కార్యనిర్వాహక వర్గానికి నమస్కృతులు తెలియజేసుకుంటూ, కాదంబరి శ్రీనివాసరావు, తిమ్మాపురం, అనకాపల్లి జిల్లా నుంచి. నేటి కవితాంశం అయినా మనిషి మారలేదు. శీర్షిక అహం భస్మీపటలమయ్యే వరకు. కష్టాల ఊబిలో పీకల లోతుల్లో కూరుకుంటున్నా, ఉప్పెనల పెను ప్రమాదం తరుముకొస్తున్నా మారడం లేదు. సాధు ప్రవచనాలు జోరీగల చెవిలో గూడు కట్టుకొని సడిచేస్తున్నా, వదరు మాటలు వద్దని అంతరాత్మ ప్రబోధాలు అక్షర లక్షలుగా ప్రవహిస్తున్నా మారడం లేదు. జీవం నీటి బుడగలాంటిదని తెలిసిన, ఆస్తులున్నంత వరకే ఆప్యాయతా రాగాలు పలుకుతాయని తెలిసిన మారడం లేదు. గడిచిన క్షణం సొంతం కాదని తెలిసిన, చివరికి కనిపించేదంతా మాయేనని, భగవంతుడు మాత్రమే సత్యమని తెలిసినా మారడం లేదు. కోతి బుద్ధితో కోరికలు మనసును గోకుతుంటే, బుద్ధి పెడదారి పట్టి కళ్ళకు మాయపొరలకు అమ్ముకొని సీతయ్య ఎవ్వరి మాట వినడుగా, స్వార్థపు గోడలతో కట్టుకున్న అహపు సామ్రాజ్యం భస్మీపటలమయ్యే వరకు తాను మారడుగా మరి. ధన్యవాదాలు. నేటి కవిత దృశ్య కవిత ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు నల్లు రమేష్, పోలిరెడ్డిపాళెం, తిరుపతి జిల్లా. ఈనాటి అంశం మనిషి మారలేదు. నా కవితా శీర్షిక అదృశ్య దాహం. సముద్రం కంటే లోతైనది ఒకటి ఉంది. సూర్యుడు ఉదయించని చోటు, చల్లని చంద్రుడు విడిది చేయని చోటు, పుట్టెడు దుఃఖం మత్తుగా ప్రవహించే చోటు, నమ్మకపు ఓటుకుండలు ముక్కలుగా పగిలే చోటు, చెమట చుక్కలు తప్పటడుగులు వేసే చోటు, భావితరాల భవితవ్యం బుడ్డీలలో మరిగే చోటు, అధికారపు హస్తవాసి మలుపు తిరిగే చోటు, నాలుక ఎడారై మడత పడే చోటు, తప్పులు నిప్పులై జీవితం కాలే చోటు, పుస్తెలు దిగులు మొగ్గలై ఆశల పువ్వులు పూయని చోటు, ఎత్తుకున్న మధ్య పద్యం మధ్యలో ఆపని చోటు, అంతరిక్షమంత మనిషి అధఃపాతాళమై ప్రవహించే చోటు, మారని పెనిమిటిని మగువ చేదుకునే చోటు. అది ఎవరి అదృశ్యదాహమో ఇంకనూ తీరలేదు. ధన్యవాదాలు. నేటి దృశ్య కవితా గానలహరికి స్వాగతం. నా పేరు నెల్లూరు వెంకటలక్ష్మి, ఎమ్మిగనూర్, కర్నూలు జిల్లా. ఈనాటి అంశం అయినా మనిషి మారలేదు. నా కవితా శీర్షిక రాతి మనిషి. ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా ఆడపిల్లల ఆర్తనాదాలే, ఏ దిక్కు చూసినా ఎందాక సాగిన మాతృమూర్తుల రోదనలే, ఏ ఇంట వెతికినా ఎంత శోధించినా కలుషిత బంధాలే. ఆధునికత ముసుగు కప్పుకున్న సమాజం సలసలా కాగుతుంది. పంచభూతాలు సైతం భీతిల్లిపోయే మనిషి విపరీత వైపరీత్యాలకు ధరిత్రి భగభగ మండుతుంది. సమాజం రగులుతున్న రావణ కాష్టలా మారుతోంది. మానవీయత మరిచిన మనిషి, బండరాయిగా మారిన మనిషి ఎప్పటికి మారతాడో, కాగే సమాజం ఎప్పటికి చల్లారుతుందో అంతు చిక్కని భేతాళ ప్రశ్నే. ఈ అవకాశం ఇచ్చిన నేటి కవిత సమూహ నిర్వాహకులకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేటి దృశ్య కవిత గానలహరికి స్వాగతం. నా పేరు మద్దెల ప్రభాకర్, ఊరు జగిత్యాల. ఈనాటి అంశం మనిషి మారలేదు.
నా యొక్క కవితా శీర్షిక మనిషి నైజం. స్వార్థానికి చిరునామా, మోసానికి మారు పేరు, పగకు ఆనవాలు, కుట్రకు నిదర్శనం, ఈర్ష్యకు ప్రతిరూపం మనిషి నైజం. ఎదుటివారిపై వల విసిరి నక్కజిత్తుల మాటలు చెప్పి తిమ్మిని బమ్మి చేసి కొండనైనా పిండి చేసి అనుకున్నది సాధిస్తాడు. ప్రకృతిని వశపరుచుకొని ఆకాశపు అంచులను ముద్దాడి సృష్టికి ప్రతి సృష్టి చేసిన మూఢనమ్మకాన్ని వదలక మనిషి మారలేడు. మనిషిలోనే దేవుడు కొలువై ఉన్నాడని సకల మతాలు ఘోషించిన చేసిన పాపానికి గంగలో మునుగుతాడు తప్ప మనిషి మాత్రం మారడు. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు శ్రీ శివలక్ష్మి, ఖమ్మం జిల్లా కల్లూరు. నేటి కవిత సాహితీ సమూహంలో నేను రాసిన నా కవిత శీర్షిక నాదాకా వచ్చేదాకా. అప్పుడు ఒక మనిషి విశ్వాంతరాలపై విజయకేతనాలు ఎగరేసి అజేయ గర్వంతో విర్రవేగడం చూశాను. ఇప్పుడు అదే మనిషి కంటికి కనిపించని పరమాణువు తరుముతుంటే పరిగెత్తి దాక్కోవడమూ చూశాను. నిర్బంధంగా హృదివాకిలిని మూసేసిన అంతే పదిలంగా అక్కడ కొన్ని గుండె గతుకుల్లో రాలిపోయిన అనుబంధాలను చిగురించడం చూశాను. అక్కడ కొన్ని కళ్ళు దహించే చూపులను దిగంతాల వాకిలికి వేలాడదీసి ఆకలి పేగులు కొన్ని అలమటిస్తుంటే చూశాను. అక్కడే ఇంకొన్ని కాళ్ళు పిడికులు మెతుకుల కోసం భగ్గుమన్న ఎండల్లో కూడా మండే కడుపు కోసం నడవడం చూశాను. ఖాళీ రహదారులపై ప్రమాద గంటికలు ఆగిపోయాయి అనుకునే లోపే వేల మైళ్ళ వలస పాదాల రక్తాన్ని పూసుకుంటుంటే చూశాను. సుదీర్ఘ విశాల స్వప్నాలను నిజం చేస్తూ కొత్త గీతమై జన్మనెత్తిన కాలుష్యరహిత ప్రకృతిని చూశాను. ఎదురు లేదని విర్రవీగిన మనిషి గర్వమణుస్తూ అయిన వాళ్లకు ఆఖరి చూపు కూడా అందకుండా దహనమవుతున్న దేహాన్ని చూశాను. పీడకలకొని మేలుకొని చూశాను. అబద్ధమేమో అనుకుని కళ్ళు నులుముకొని చూశాను. మేలుకొని జనాల వెర్రి పరిహాసం, చాప కింద నూలుడా విస్తరించే అవినీతి వికటాట్టహాసం. బహుశా నాదాకా వచ్చేదాకా చూస్తూనే ఉంటానేమో. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం అయినా మనిషి మారలేదు అనే అంశానికి శిలాజం అనే శీర్షికతో నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీమతి రూపలత గారికి, అందరికీ నా నమస్కృతులు. కవిత. నిన్నటిదా మొన్నటిదా లక్షల సంవత్సరాల కాలం ఆ తారల వెలుగులలో దారులు వెతుకుతూ గడిపే అవివేకం, రేపటిదా మాపటిదా భూమి పుట్టిన సమయం ఆ కాలపు గుంటలలో గోళీలాడుతూ వెచ్చించే మూఢత్వం, ఉండేదా ఊడేదా నులిపెట్టిన నొకదారం, కొక్కెం బిగించి కొండకు వేయాలని చూసే వైనం, వచ్చేదా పోయేదా ఉచ్చు బిగించిన రాచరికం, సంక్షేమం మాటున క్షామం సృష్టించే నైజం, తీరేదా మారేదా తీరు మారని జీవనం, ఆశల ఊపిన చిక్కి ఉక్కిరి బిక్కిరిగా మార్చుకున్న దైన్యం, సాగేదా ఆగేదా జగన్నాటకంలో నటుని ఆహార్యం, గొంగళిలో దూరిన గొంగళి పురుగు చోద్యం. నమస్కృతులు. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో ఈ వారం అయినా మనిషి మారనేలేదు అన్న అంశంపై ఆహ్వానించబడినటువంటి అత్యుత్తమమైన కవితలలో నా యొక్క కవిత శీర్షిక మనిషిలా. తాను మారనేలేదు కదులుతున్న కాలచక్రం ఆదిమ కాలం నుండి ఆధునికం దాకా నడిపించిన, అరణ్యవాసం నుండి అంతరిక్ష గుమ్మం దాకా అడుగులేయించిన, మృగతత్వాన్ని వీడనే లేదు సాధు పుంగవుల ప్రవచనాలు సాత్వికతను అలవర్చాలని చూస్తున్నా, గురువు నేర్పే విద్యలన్నీ సంస్కారపు సౌరభాలను వెదజల్లాలనుకుంటున్నా,
తాను నాగరిక వీధుల్లో సంచరిస్తుంటేనేమి, మంచి మమతల ముంగిట్లో పారాడుతుంటేనేమి, మృగవాంఛను తీర్చుకుంటున్నాడు కటువుగా కసిగాయలను నలిపేస్తూ. మనిషిలా మారనంటున్నాడు మత్తులో తూగి మారణ హోమాన్ని సృష్టిస్తూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ స్వప్నకృష్ణ. విన్నారు కదండి, విభిన్నమైన అంశం అయినా మనిషి మారలేదు. ఈ అంశానికి గాను మన కవులు కవయిత్రులు వినిపించిన కవితల్ని విని ఆనందించారని భావిస్తూ నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విభిన్నమైన కవితల్ని, అందమైన కవితల్ని వినడానికి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో వ్రాయడం మరవద్దు. వచ్చే వారం మరొక కొత్త అంశంతో నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.